జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్ లో బుధవారం ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చువ్వాడి నరసింహారావు విచ్చేసి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. అర్హులైన లబ్ధిదారులైన 502 మంది ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి 33 వార్డుల నుంచి అరువులందరికీ ఇంద్రమ కమిటీ వాళ్ళు ఎన్నుకున్నందుకు మరి ఇంద్రమ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరుగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దయచేసి వాళ్ళకి సహకరించండి. వారికి సహకరిస్తే మాకు కూడా కొంత ఇబ్బంది తగ్గుతుందని తెలియజేస్తూ వారి అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా వారి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని కోరుట్ల పట్టణంలో మరి ఇక్కడ ఎందుకంటే గత 2 రోజుల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం. అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో చూస్తే నిన్న బండాలి విలేజ్ చెప్తే ఆ గ్రామంలో పెద్ద గ్రామానికి 50 ఇల్లు ఇప్పించామా. ప్రతి మహిళ ఏడ్చింది. ఆ ఇంద్రమ్మ పట్టణం తీసుకున్నప్పుడు ఆ ప్రొసీడింగ్ కాపీ తీసుకున్నప్పుడు ఏడ్చుకుంటూ మేము 15 ఏళ్ళ నుంచి ఈ బండని కాపు గ్రామంలో నెట్టుకుంటున్నాం సార్ మీ దయ వల్ల నాకు ఇల్లు వచ్చింది, నేను సంతోషంగా ఉంటున్నాను సార్ అని చాలా మంది మహిళలు ఏడ్చారు. ఇది కొన్ని సంవత్సరాల కళ మీద అందుకే మీరు మంచిగా చూసుకొని ముందు చూసుకొని ఆ ఇంట్లయితే ఏ విధంగా మీరు కట్టుకుంటే డబ్బులు పడతా ఉంది. ఇలా సర్పరాజపల్లి గ్రామం మీకు ఇల్లు ప్రొసీడింగ్ కాపీ వచ్చినాక మీరు పక్కతో ఉన్నది మన సర్పరాజపల్లి గ్రామం. ఆ గ్రామానికి ఇది చూడాలి. ఫటాఫట్ వాళ్ళు ఎట్లయితే వేసుకుంటారో అక్కడ డబ్బులు పడతా ఉన్నాయి. మీరు వెళ్ళి చూసి రాండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా నేను మీకు ఎప్పుడు అడ్డగా ఉంటా. ఇది ఒకటే కాదు, మీకు పోలీసు పరంగా కానీ రెవెన్యూ పరంగా కానీ పోలీసు పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఇలా అన్నమని గారు చెప్పినారు. ఎక్కడి లేని విధంగా ఎదుర్కొంటున్నారు వాళ్ళు 2 పట్టణాల గురించి చెప్పి మొత్తం దాదాపు మన కోరుట్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. 3 అంటే మీరు అందరూ కేసీఆర్ మాట కేసీఆర్ ప్రతి దాంట్లో అవినీతి జరిగింది. నెలకు 3,000 రూపాయలు ఆదాయం జరుగుతా ఉన్నది. మీరు అర్థం చేసుకోండి. 1,012 రూపాయలు కరెంటు ఆదాయం జరుగుతా ఉన్నది. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు.